సరే, బంగారం తులం 1,25,000కు దిగి వచ్చేస్తుంది అని అంటున్నారు. 2 లక్షల నుంచి ఇలా దారుణంగా రేటు పడిపోవడానికి కారణం ఏంటి? బంగారం ధర లాస్ట్ 3 ఇయర్స్గా గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా 2024 నుంచి బాగా పెరుగుతుంది. 2024లో 28% పెరిగింది. 2025లో కూడా 65% పెరిగింది. 2026 మొదటి 3 నెలలు కూడా 10% పెరిగింది. ఆ తర్వాత మీకు 11% పడిపోయింది. లాస్ట్ 1 వీక్లోనే 5% పడిపోయింది. అంటే ఒకప్పుడు $5,600 పర్ ఔన్స్ దాకా ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్ళిన బంగారం ఇప్పుడు అరౌండ్ $4,000 దగ్గర ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి అమెరికా ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరడము, దాంతో జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గిపోవడము, అన్సర్టనిటీ తగ్గిపోవడం కారణం. ఎప్పుడు కూడా గోల్డ్ను సేఫ్ హ్యావెన్ అసెట్ అంటారు. అంటే ప్రపంచంలో రాజకీయ ఆర్థిక భద్రతా పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే బంగారంలోకి పెట్టుబడిగా పెడతారు. ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా, ప్రైవేట్ కంపెనీలు కూడా. ఎందుకంటే దీన్ని సేఫ్ హ్యావెన్గా చూస్తారు. కానీ ఇవాళ ఆ టెన్షన్స్, ఆ ఫియర్ ఫ్యాక్టర్ కాస్త పోయింది. ఇది మొదటి కారణము. బంగారము పెరగటానికి ఉన్న ఒక కీలకమైన రీజన్ ఇప్పుడు లేదు. అందువల్ల ఆటోమేటిక్గా బంగారం ధర పడిపోతూ వస్తుంది. రెండవది, అత్యధిక సందర్భాల్లో డాలర్కు బంగారానికి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే డాలర్ పెరిగితే బంగారం తగ్గుతుంది, డాలర్ తగ్గితే బంగారం పెరుగుతుంది. మీకు లాస్ట్ ఇయర్ డాలర్ 10-12% పడిపోయింది. కానీ ఇటీవల వార్ తర్వాత డాలర్ పెరుగుతూ వస్తుంది. డాలర్ ధర పెరగడం కూడా ఆటోమేటిక్గా బంగారం తగ్గటానికి కారణం అవుతుంది. డాలర్ అట్రాక్టివ్గా ఉన్నప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయరు. మూడో కారణం ఏంటంటే, గత 2.5 ఇయర్స్గా బంగారం రేట్లు బాగా పెరుగుతున్నాయి కనుక భారీగా ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉంటుంది. అంటే తక్కువ ధరకు కొన్న వాళ్ళు అమ్మేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎక్కడ తగ్గిపోతుందేమో, ఇంత పెరిగింది కదా, పెరిగినప్పుడే లాభాలను బుక్ చేసుకోవాలి అని కూడా అమ్ముతూ ఉంటారు. సో దాన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, నగలు చేయించుకున్న వాళ్ళు వేరే, కానీ ఇన్వెస్ట్మెంట్ కొన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ ధరలు పడిపోతే వచ్చిన లాభం కూడా పోతుంది. సో ఇంత భారీ లాభాలు ఎన్నడూ లేనంతగా లాభాలు సంపాదించాం కదా అని అమ్మేసుకుంటూ ఉంటారు. అది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఏంటంటే, అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్, బాండ్ ఈల్డ్స్ అంటారు. అంటే బాండ్ అంటే అమెరికా ప్రభుత్వానికి మనం లోన్ ఇస్తే దాన్ని బాండ్ అని భావిస్తారు. సో ఆ బాండ్ ఈల్డ్ పెరుగుతున్నాయి, వడ్డీ రేట్లు కూడా పెరగవచ్చు, లేదా ఇప్పుడున్న హయ్యర్ లెవెల్లో ఉండవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే అమెరికాలో ఇప్పటికీ ఇన్ఫ్లేషన్ బలంగా ఉంది కనుక. సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా డాలర్ పెరిగినా, డాలర్ డినామినేటర్ అసెట్స్ పైన వడ్డీలు ఎక్కువ వచ్చినా, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీకు అమెరికా ట్రెజరీ బిల్స్ పైన, అమెరికన్ బాండ్ల పైన, మీకు అమెరికన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏ ఫ్యాక్టర్స్ అయితే గోల్డ్ ధరని ఇంత స్థాయిలో పెంచాయో, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఇప్పుడు లేకపోవడం వల్ల మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ పడిపోతూ ఉన్నాయి.